సొసైటీలో గ్రీడ్ ఎంతలా పెరిగిపోయిందనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు నేను ఇంటికి వెళ్ళటానికి ఊబర్ బైక్ బుక్ చేసుకుంటే ఒకతను వచ్చాడు. చాలా పాష్‌గా ఉన్నాడు. సో, మాటల్లో అతనేం చెప్పిండంటే, "అన్న నేను ఇది పార్ట్ టైమ్‌గా చేస్తున్నా. ఫుల్ టైమ్ జాబ్ చేస్తానని" చెప్పాడు. సరే అన్న అంటే ఫుల్ టైమ్ ఏం చేస్తారంటే, "ఐటీ అన్న" అని అన్నాడు. "ఎంతొస్తుందన్న మంత్లీ" అంటే, "అన్న 12 ఎల్‌పీ" అని చెప్పాడు. నేనేమనుకున్నానంటే నాకు సరిగ్గా వినపడక 12,000 పర్ మంత్ అనుకున్నా. అన్న 12,000 పర్ మంత్ నీకు ఎలా సరిపోతుందంటే, అన్న 12,000 పర్ మంత్ కాదన్న 12 లాక్స్ పర్ ఇయర్ అని చెప్పాడు. అంటే మంత్లీ 1 లాక్ సంపాదిస్తున్నాడు. నేను షాక్ అయిపోయి అడిగినా, అన్న నీకు మంత్లీ 1 లాక్ వస్తుంటే నువ్వు ఊబర్ బైక్ ఎందుకు చేస్తున్నావు అని అంటే, అన్న ఏం లేదన్న జస్ట్ పెట్రోల్ సేవ్ చేద్దాం అని అన్నాడు. నీకు 1 లాక్ వస్తుంటే ఈ ఈ ఈ పెట్రోల్ ఏముందన్న అంటే, అన్న 1 లాక్ ఏంటి నా ఆఫీస్లో పర్ ఇయర్ 30 లాక్స్ ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఊబర్ బైక్ చేసుకుంటున్నారన్న ఇంటికి వెళ్ళేటప్పుడు అని చెప్పాడు. నేను లిటరల్గా షాక్ అయిపోయినా. వాడికి 30 లాక్స్ వస్తుంటే కొంతమంది బైక్ ఉంటే ఊబర్ బైక్ చేసుకొని పోతారంట. కొంతమంది వాళ్ళ దగ్గర కార్ ఉంటే మాత్రం డ్రైవ్ ఆన్ చేసుకొని కార్ ట్యాక్సీ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారంట. లిటరల్గా అనిపించింది, అరే మీరు ఒక్క రూపాయి కూడా వదలరారా అని అడుగుదామనిపించింది. అంటే ఇంత గ్రీడ్ ఎందుకు? నీకు అంత ఎర్న్ చేస్తున్నప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళే పెట్రోల్ ఎక్స్పెన్సెస్ కూడా నువ్వు సేవ్ చేస్తున్నావు అంటే దిస్ నో మీనింగ్ ఆఫ్ యువర్ ఎర్నింగ్ కదా. సో గరికపాటి గారు మాట్లాడిన ఒకసారి నాకు జస్ట్ రిమైండ్ చేసుకున్నా. 1 లాక్ వచ్చిన వాడు ఏసీ ట్రైన్లోనే తినాలి, వెళ్ళాలి, 5 స్టార్ హోటల్స్లోనే తినాలి అన్నట్టుగా మాట్లాడాడు. అంటే ఇఫ్ యూ డోంట్ డూ దట్ దెర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ యువర్ ఎర్నింగ్. అంటే నువ్వు రిచ్గా సంపాదిస్తున్నావు కానీ బట్ యువర్ లైఫ్ ఈజ్ లైక్ ఏ భికారీ లైఫ్. ఇంకా భికారీ లైఫ్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు అన్నట్టుగా చెప్పిండు. నాకు అదే అనిపించింది. అంత గ్రీడ్ ఉండకూడదు కదా. అంటే నువ్వు సంపాదించిన దానికి కొంచెం బెటర్ లైఫ్లో నేను ఉండాలి కదా అనిపించింది. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? కామెంట్ ఇఫ్ యూ